గుంటూరులో మాజీ మంత్రి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ 73వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరై కన్నాకు శుభాకాంక్షలు తెలిపారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పుట్టినరోజుతో పాటు ఆయన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై గుంటూరులో వేడుకలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య కన్నా కేక్ కట్ చేసి సంతోషంగా బర్త్డే జరుపుకున్నారు. అనంతరం రాజకీయ స్వర్ణోత్సవ సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునేవారు కన్నాను చూసి చాలా నేర్చుకోవాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు. ఆయన 6 సార్లు ప్రజల మనసు దోచుకుని గెలిచారని ప్రశంసించారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని వారి అవసరాలు తీర్చేలా పనిచేశారని కొనియాడారు. ఒకసారి గెలిస్తే రెండోసారి గెలవడం చాలా కష్టమైన రోజులు ఈ రోజులు. పూర్వం జనం కాదు, పూర్వం నాయకులు కాదు. అప్పుడు జనం ఇప్పుడు లేరు, అప్పుడు నాయకులు లేరు. అది చూస్తే ఆశ్చర్యపోతాడు. 6 సార్లు ఎమ్మెల్యేగా ఎలా గెలిచారా బాబు అని ఆశ్చర్యపోతారు జనం. ఏంటో టాలెంట్, అది క్రమశిక్షణ. చెయ్యాలంటే చెయ్యడం, మాట ఇస్తే మాట నిలబెట్టుకోవడం, వచ్చిన వాళ్ళు ఆదరించడం, ప్రేమతో పలకరించడం. తాను 1973లో కాంగ్రెస్ విద్యార్థి నాయకుడి నుంచి ఇప్పటిదాకా ఫుల్ టైం పొలిటీషియన్ గా ఉన్నానని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. 5 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చిందని గుర్తు చేశారు. యువజన కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, స్టూడెంట్ లీడర్గా అనేక ఉద్యమాల్లో పాల్గొని మరి భగవంతుడి వల్ల ఇంతమంది ఈ రోజున వచ్చి ఆశీర్వాదం పొందినందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా వచ్చిన వాళ్ళని ఆర్గనైజర్స్ ఎవరైతే ఆహ్వాన సంఘం ఉన్నారో చాలా శ్రమ తీసుకొని ఈ కార్యక్రమం మరి ఆహ్వాన సంఘం నిర్వహించింది. మరి మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి ఒక శోభ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కన్నా రాజకీయ స్వర్ణోత్సవం సభలో విశిష్ట అతిథిగా పాల్గొన్న కమెడియన్ బ్రహ్మానందాన్ని ఘనంగా సన్మానించారు.